రాజు చిన్నప్పుడు అంబిషన్ ఏంటో తెలుసా సార్? వాళ్ళ నాన్నలాగా పెద్ద రౌడీ అవ్వాలని అనేవాడు. అప్పుడు కవిత రాజు చేతిలో ఉండేది. వాడు ఏదైనా కఠిన రైటే. కడువ పుణ్య కురువచ్చ. ఆయన ఒక చిరుత సార్, వేట కోసం కాచుకున్న చిరుత. మురుతల్లే కాపాడాలి. నాకు బాగా తెలుసు. ఒక్కటే ఎదురు చూస్తున్నా. ఊరే నాశనం అయిపోతుంది. కాదు, 100 మందికి పైగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోతున్న పెద్ది మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఆ సాంగ్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్ అవ్వబోతుంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టెంట్గా చాట్ బస్టర్ అవ్వబోతుంది. ఈ సాంగ్ రామ్ చరణ్ గారికి అలాగే జాన్వీ కపూర్ గారికి మధ్యలో ఉండబోతుంది. ఈ మూవీకి మ్యూజిక్ని ఏఆర్ రెహమాన్ గారు ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ ఏ లెవెల్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో మొత్తం 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ ఐటమ్ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. ఈ మూవీని బుచ్చి బాబాసనా గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుంది. రామ్ చరణ్ గారు ఈ మూవీలో కబడ్డీ ప్లేయర్గా అలాగే క్రికెట్ ప్లేయర్గా కనిపించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక విలేజ్లో జరగబోతుంది. ఈ మూవీలో మెయిన్ విలన్గా జగపతి బాబు గారు నటించబోతున్నారు. అలాగే ఈ మూవీలో ఎమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీకి సుకుమార్ గారు కూడా రైటింగ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 1000 నుండి 2000 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి 350 నుండి 400 crores అయితే బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ని దసరా లేదంటే దీవాళికి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.